ఇంకొకటి ప్రవీణ్ గారు, మీరు చదువుకున్నప్పుడు అంటే మీ 9th క్లాస్ అప్పుడు తెలుసో తెలియకో మీరు వెళ్ళారు, కానీ అప్పటికే సురేష్, భాస్కర్ అని ఒక పేరు చెప్పారు. వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు పార్టీ వైపు వెళ్ళారు. అంటే బాగా చదువుకొని ఉన్నత చదువుకొని ఒక సిద్ధాంతం కోసం వెళ్ళిన వారి సంఖ్య క్రమేపీ పార్టీలో తగ్గిపోవడం కారణం అనుకుంటారు. అంటే మిగతా వాళ్ళందరూ రావడం కానీ చదువుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఇప్పుడు సంగతి కదా, అప్పుడు ఎందుకు తగ్గిపోయింది అంటారు? అప్పుడు చదువుకున్న వాళ్ళ సంఖ్య వాస్తవంగా లేదు, కొంతవరకే పరిమితమైంది. ఎందుకు తగ్గింది అంటే ప్రజల లోపల మనకెందుకులే ఈ సమస్య, మనం ఎందుకు పట్టించుకోవాలి అనే భావన మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు నేను తొవ్వంటి పోతుంటే నాకు ఏదైనా కాలు కనబడతారు, ఇది ఏమన్నా ఇబ్బంది పడుతుంది, తరుగుతే దెబ్బ తాకుతుంది అని చెప్పి నేను తీసి పక్కకు పెడితేనేమో ఒకలాంటి ఆలోచన, లేదు నాకేందా అని వెళ్ళిపోతే ఇంకోలాంటి ఆలోచన. ఇక దానికి మనం ఆలోచనలు ప్రజల్లో వచ్చింది, దానికి మనం ఏం చేయలేము. ఆలోచనకు అనుగుణంగా ఎవరి ఆలోచనకు వాళ్ళు ఉంటారు. కానీ 91 నుంచి 2001 వరకు మావోయిస్టు పార్టీతో, అది పీపుల్స్ వార్ పార్టీతో సంబంధాలు ఉన్న ప్రవీణ్ ఒక సీకాసే కాకుండా నల్లమల్లో కూడా కాలు మోపారని ఉంది. ఓకే, నేను 93లో నల్లమల్ల అడవులలో కూడా పోవడం జరిగింది. అప్పుడు సీకాసా ఏదైతే కోల్ బెల్ట్ కమిటీ ఉందో ఆ కోల్ బెల్ట్ కమిటీని ఏపీ రాష్ట్ర కమిటీ మాత్రమే ఆర్గనైజ్ చేసేది. మాకు ప్లీనరీ సమావేశము 93లో ఉంటే, మేము 93లో ప్లీనరీ సమావేశం ఉన్నది, మనం అందరం పోవాలి అని చెప్పండి పార్టీ మీద నుంచి ఆదేశాలు ఇస్తే మేమందరం ఇదే హైదరాబాద్కి వచ్చినాం. ఇక్కడ నుంచే బస్ ఎక్కి కర్నూలు పోయి అక్కడ నుంచి నంద్యాల నుంచి వయా నల్లమల్ల అడవిలో పోవడం జరిగింది. ఫస్ట్ టైం కొత్తది. పోయే వరకు ఆ నల్లమల్ల ఫారెస్ట్ అనేది చాలా అద్భుతమైన అడవి. ఇక అసలు మనకు 10 ఫీట్ల హైటే ఉంటుంది గడ్డి, ఆకాశం కనబడదు, మనకు కనబడదు గడ్డి. మనం నడుచుకుంటూ పోతుంటే మనం ఇట్లా అనుకొని పోవాల్సింది. ఒక నెల రోజుల పాటు మేము నల్లమల్ల అడవిలో ఉన్నాం. అప్పుడు ఆ నల్లమల్ల అడవులలో మాకచ్చి ప్లీనరీ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి 3 రాష్ట్ర కమిటీ నాయకులు ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. పేర్లు ప్రకాశం మాస్టరు, ఒకటి కృష్ణ, 2 ఇంకొకటి రవి అని ఇంకొక తను ఉండే. వీళ్ళు 3 కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. మేము తర్వాత కాలక్రమంలో అరే ఫలానా నాయకుడు మనకు ఇట్లా క్లాస్ చెప్పిండు కదా, ఇట్లా క్లాస్ చెప్పిన వాళ్ళకి చాలా రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ప్రకాశం సార్ అయితే మా సింగరేణి కోల్ బెల్ట్కి సంబంధించిన రివ్యూ మీటింగ్లో చాలా విషయాలను సీరియస్గా ఖండించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రజల మీద భౌతికమైన దాడులు చేసిన విషయంలో, ప్రజలను చంపిన విషయంలో, అంటే ఇన్ఫార్మర్ పేరిట్లా చంపిన విషయాలలో చాలా 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 సీరియస్ అయింది. అసలు అక్కడ ఆయన ద్వారానే మేము చాలా విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది. అంటే ప్రజలను అంటే మనము తప్పు చేయగానే చంపడము, తప్పు చేయగానే శిక్షించడం అనేది పెద్ద నేరము, ఇది మనం చాలా పొరపాటు చేస్తున్నాము అనే విషయాన్ని గ్రహించడం. అంటే అది చర్చకు రావడానికి గల కారణం ఏంటంటే, శ్రీకాంత్ అనే ఒక ఆర్గనైజరు గోదావరికని, అతను చేసినటువంటి యాక్షన్లను రివ్యూలు చెప్తే, మీకు చెప్తా సింపుల్గా ఆయన ఏమన్నా ప్రజలు ఏమన్నా కోళ్ళానే మీరు అంత సింపుల్గా కోసి పడేసి చంపేసిండ్రు అని చెప్పి ప్రస్తావించండి. ఎందుకు అంటే అక్కడ జరిగినటువంటి యాక్షన్స్, అక్కడ జరిగినటువంటి దాడులు చాలా విపరీతంగా ఉండే. అంటే వ్యక్తిగత విషయాలను కూడా ఆయన పార్టీకి రుద్ది చంపిన సందర్భాలు ఉన్నాయి. సో ఆయనను పార్టీ బహిష్కరించింది. అట్లాంటి తప్పుల మూలంగా ఆయనను పార్టీ సీరియస్గా బహిష్కరించడం జరిగింది. ఆయనను 2-3 సార్లు ఆయన మీద అటాక్ కూడా చేయడం జరిగింది. అని లక్కీలో ఆయన తప్పించుకోవడం జరిగింది. ఆయన కూడా పార్టీకి ఛాలెంజ్గా నేను ఒక కొత్త పార్టీ పెడతా అని చెప్పి ఆయన ఏదో చేసుకున్నాడు. ఇక ఆ కోల్ బెల్ట్ ప్రాంతంలో ఇటువంటి కామన్గా ఉంటా ఉంటాయి. ఇక కోల్ బెల్ట్ ప్రాంతం అంటేనే మంచి చెడుకు నిరేయాలి కాబట్టి లేనిది సృష్టిస్తూ ఉంటాయి, కొత్త కొత్తవన్నీ కనిపెడతాంటాయి. ఆ ప్రాంతంలో సికాసకు చాలా బలమైన శక్తి సికాస. తర్వాత
ఐఎఫ్టియు, ఏఎఫ్టియు, జనరక్షణ, ఇక కొన్ని చాలా పోలీసులు పెట్టిన సంఘాలు కూడా ఉంటాయి. జనరక్షణ సంస్థ అని, ఆ సంస్థ అని, ఈ సంస్థ అని చెప్పి అంటే ఇవన్నీ సంస్థలు పెట్టి ఎన్కౌంటర్ చచ్చిపోయింది కదా వాళ్ళంతా. చాలామంది కూడా పోలీసు బాగా మంచి వేయబడ్డారు. వాస్తవంగా నల్లమల్లలో ఆ నేపథ్యంలో నల్లమల్లలో కూడా నేను అడుగుపెట్టడం జరిగింది. నేను 2001లో వచ్చిన తర్వాత అప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఉండడం, నాకు కూడా మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు, పీపుల్స్ వార్ పార్టీలో ఉన్నప్పుడు వరంగల్ డిక్లరేషన్ పేరుతోటి జనసభ నడిపింది మేమే కాబట్టి చాలామంది ప్రజలను జనసభ పేరుతోటి ప్రజలను ఊళ్ళలోకి వెళ్ళి మీటింగ్లకు తరలించడం, జనసభ పెట్టాలి, జనసభ పేరుతోటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలని చెప్పి మేమే ఊళ్ళల్లో యూత్ను అందరినీ ఆర్గనైజ్ చేసిన హిస్టరీ మాకు తెలుసు కాబట్టి మనం ఒక కాజ్ దొరికింది మనకు పబ్లిక్లో, మనం మళ్ళీ ఇప్పుడు లైవ్లో ఉండడానికి, ప్రజలకు దగ్గరుండి మనం ఉద్యమం చేయడానికి ఒక మంచి కాజ్ పబ్లిక్ కోసం. వాస్తవంగా ఈ తెలంగాణ ఉద్యమము అనేది లేకపోతే నేను రాజకీయ పార్టీలకు వచ్చేటోనో రాకపోనో నాకు తెలియదు, కానీ ఏ విధంగా ఉండు నా లైఫ్. కానీ ఈ కాజు 2001లోనే నేను రావడం, అదే కాజు తోటి ఒక ఉద్యమం నడవడం, దాన్ని కేసీఆర్ గారి నాయకత్వం వహించడం, జనసభ అనేదాన్ని సృష్టించిందే మేము కాబట్టి, అంటే మేమంటే పార్టీ కాబట్టి, సో ఆ నేపథ్యం ఉన్నది కాబట్టి మనకు ఇక్కడ ఒక మంచి లీగల్ అవకాశంగా మనకు ఒక ఉద్యమం, ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఒక ఉద్యమం మళ్ళీ ప్రజల కోసం మనం ఒకటి కోట్లాడడానికి ఒక ఉద్యమం దొరికిందని భావించి, సో అప్పటి నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో అది పడితే నేను 2002లో నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఒక సైనికుడిగా మా ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అంటే అసలు ఏంటిది అనే ప్రశ్నించుకునే దగ్గర నుంచి ఇలా శాసించే స్థాయికి తీసుకొచ్చినాం. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.